ఈ మ్యాచ్ చూడాలంటే బెంగళూరు టీంలో ఫస్ట్ 3 ఓవర్లు లాస్ట్ 2 ఓవర్లు అయితే ఎక్సలెంట్ అయితే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి లాస్ట్లో కేఎల్ రాహుల్ కొట్టిన సిక్సెస్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఈ మ్యాచ్లో హైలైట్గా అయితే నిలవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. ఢిల్లీ అయితే టాస్ గెలవడం జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకొని ఆర్సీబీని అయితే మొదట బ్యాటింగ్ అయితే పంపించడం జరిగింది. ఆర్సీబీ 163 రన్స్కి 7 వికెట్లు కోల్పోయి అయితే 20 ఓవర్లలో చేయడం జరిగింది. టాప్ స్కోరర్గా అయితే సాల్ట్ అయితే 37 రన్స్ అయితే కొట్టడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే 3వ ఓవర్లో మిచెల్ స్టార్క్ చేసిన బౌలింగ్లో 30 రన్స్ ఒక కొట్టలేదు. 3 ఓవర్లలోనే 50+ రన్స్ అయితే ఆర్సీబీ చేయడం జరిగింది. దీంతో 20 ఓవర్లలో 150+ అయితే కొడతారని ఎక్స్పెక్ట్ చేశాము. ఆర్సీబీ బ్యాటర్లు అనవసరమైన షాట్లు ట్రై చేసి వికెట్లు అయితే త్వరగా కోల్పోవడం అయితే జరిగింది. ఢిల్లీ టీంలో అత్యధిక వికెట్లుగా విబ్రాన్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కుల్దీప్ కూడా 2 వికెట్లు అయితే తీసుకొని టాప్లో అయితే ఉండడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లోనే వారికి కూడా త్వరగానే వికెట్లు పడినాయి. కాకపోతే స్టాండింగ్లో ఉన్న కేఎల్ రాహుల్ మాత్రం 93 రన్స్ కొట్టి హైయెస్ట్ స్కోర్గా గెలిచి ఢిల్లీని అయితే గెలిపించడం జరిగింది. ఆర్సీబీలో హైయెస్ట్ వికెట్గా తీసిన 2 వికెట్లు తీసి భువనేశ్వర్ అయితే టాప్గా ఉండడం జరిగింది. కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది.